హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ మంకీస్ బిన్ను మిన్ను. ఇవాళ మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం మురబ్బా ఎలా తయారు చేయాలో చూద్దాం. అల్లం మురబ్బాలో మనం మెయిన్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లము. అల్లం అనేది మనం ఎక్కువగా చలికాలంలో యూజ్ చేస్తుంటాం, ఎందుకంటే జలుబు దగ్గు కానీ ఇంకా వామిటింగ్స్ అయినప్పుడు లేదంటే నోరంతా వికారంగా ఉన్న అలాంటి టైంలో చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకోవడం మనకు అలవాటు కదా. కొందరికి ఏంటంటే అల్లంని అట్లనే డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లా అల్లం మురబ్బాని చేసుకొని కూడా తినవచ్చు. వీళ్ళలో వామిటింగ్స్ అవ్వడము లేదంటే హెడేక్ రావడము అలాంటివి జరుగుతుంటాయి కదా. అలాంటి వాళ్ళు కూడా అల్లం మురబ్బాని కొంచెం నోట్లో వేసుకొని నములుతూ ఉంటే ఆ వామిటింగ్ ఫీలింగ్ అనేది పోతుందన్నమాట, హెడేక్ కూడా తగ్గుతుంది. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. అప్పుడైతేనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తుంటాయి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అల్లం మురబ్బా చేసుకోవడానికి ముందుగా కావాల్సింది అల్లము, షుగర్, ఇంకా బెల్లము. కావాలనుకుంటే మనము బెల్లంతో అయినా కూడా చేసుకోవచ్చు, షుగర్తో అయినా కూడా ఒకదాంతో అయినా కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ రెండు యూజ్ చేస్తున్నాను. ఈ రెండు యూజ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లాన్ని మనము బాగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని చాలా స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీని క్వాంటిటీ ఎంత ఉందో ఫస్ట్ మనం కొలుచుకుందాం. ఇక్కడ నాకు అల్లము ఒక 1/2 కప్ వచ్చింది. అల్లం మురబ్బాకి క్వాంటిటీస్ ఎలా తీసుకోవాలి అంటే ఒక 1/2 కప్ ఇది ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి 4 రెట్లు అనమాట, అంటే 2 కప్పులు షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా. కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే 1 కప్పు బెల్లం యూజ్ చేస్తున్నా, ఇంకొక కప్పు షుగర్ యూజ్ చేస్తున్నా. అల్లము చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి దీనికి రేషియో 1:4. ఈ మూడింటిని కలిపి మనం ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. మళ్ళీ ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా గిన్నె ఉంచి ఇలా కొన్ని వాటర్ వేసుకోవాలి. చిన్న టీ కప్పులో 1/2 అన్ని వాటర్. తర్వాత ఈ పేస్ట్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. కంటిన్యూస్గా దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటకుండా ఉండడానికని. దీన్ని ఇలా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇందులోని బెల్లము, చక్కెర అంతా కరిగి పాకము, ఒక ముద్ద పాకం వచ్చేదాకా దీన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అల్లం మురబ్బా మంచిగా కలర్లో, ఎల్లో కలర్లో రావాలి అంటే కొంచెం ఈ స్టేజ్లోనే, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే చిటికెడంత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మనకి యాంటీబయోటిక్స్ ఉంటాయి కాబట్టి చాలా హెల్త్కి చాలా మంచిది. ఈలోపు ఇది ఇలా ఉడుకుతూ ఉండగానే మనం ఇట్లా ప్లేట్ని ఒక బ్యాక్ సైడ్ తీసుకొని, ప్లేట్ కానీ బటర్ పేపర్ కానీ ఏదైనా బ్యాక్ సైడ్ తీసుకొని ఇట్లా మొత్తం ప్లేట్కి నెయ్యి రాసి ఉంచుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇది ఇలా దగ్గర పడడం స్టార్ట్ అయ్యాక ఇందులో మనం కాస్త చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి.
ఏ స్వీట్లోకైనా కాస్తంత చిటికెడంత ఉప్పు వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇదే టైంలోనే ఫ్లేవర్ కోసమని కాస్త 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు నుంచి పాకం వచ్చిందో లేదో ఎవ్రీ ఒక 2 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం ఎట్లా రావాలంటే మనకు ఒక గట్టి ముద్ద ఫామ్లో రావాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ పట్టుకుంటే ఎలా ఉందంటే సాఫ్ట్గా ఉంది. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. కొంచెం గట్టి ముద్దలాగా రావాలి. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఈ విధంగా వచ్చిన తర్వాత 1 నిమిషం ఉంచి తీసేయాలి. ఇంకా ఎక్కువసేపు ఉంచినా కానీ అల్లం మురబ్బా అనేది పొడి పొడిగా అవుతుంది. మనకు పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేదాకా పాకం బట్టి కూడా చేసుకోవచ్చు. కానీ మనం ఫస్టే జాగ్రత్తగా చూసుకుంటే ఈజీగా చేసేయచ్చు. లేట్ చేయకుండా ఒక 1 మినిట్ ఉంచేసి తీసేద్దాం. ఇంకా పాకం రెడీ అయినప్పుడు అప్పుడే ఈ సైడ్లో ఎంబడి నొరగలాగా వస్తుంది. ఇది కూడా ఒక గుర్తులాగా పెట్టుకోవచ్చు మీరు. అంటే పాకం రెడీ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇలా చుట్టుపక్కల మొత్తం ఇలా అనగానే నురగ ఫామ్ అవుతూ వస్తుంది. ఈ స్టేజ్లో పాకం చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నా. దీన్ని ఎంబడే లేట్ చేయకుండా మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి తీసుకుందాం. దీన్ని మనం ఇప్పుడు ప్యాన్కి ఒక ప్లేట్ బోర్లో పెట్టుకొని గ్రీస్ చేసుకున్న దానికి ఇట్లా అప్లై చేసుకుందాం. ఇలా తీసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మురబ్బా మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నైఫ్తోనూ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అంతా కూడా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీన్ని మనము ఒక 1 అవర్ సేపు అట్లాగే ఆరబెట్టాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తే అప్పుడు ఈజీగా వస్తుంది. ఇది ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం ఇట్లా షేప్స్ ఆల్రెడీ ఘాట్లు పెట్టాం కదా, కట్ చేసుకొని దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ పైనే ఉంటుంది. చూశారు కదా అల్లం మురబ్బా తయారు చేయడం ఎంత ఈజీనో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.